హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర రైస్ కోసము 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ని కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది ఏ రైస్కైనా సరే కొత్తిమీర రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కదా, వీటిని కుక్ చేసుకుంటున్నాం అనగా 10 నిమిషాల ముందుగా వీటిని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను అలాగే కొత్తిమీరను తీసుకుంటున్నాను. కొత్తిమీర అయితే మనం ఫ్రెష్ కొత్తిమీరను తీసుకొని 1 కప్పు అయ్యేటట్టు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కొత్తిమీరను మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఇందులో బాండి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా దాల్చిన చెక్క కొద్దిగా, పువ్వు కొద్దిగా, లవంగాలు ఒక 5 లవంగాలు, యాలకులు ఒక 7 దాకా వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతుండగా స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవుతుండగా ఇందులోని 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర రైస్ హెల్త్కి చాలా మంచిది. ఇలాగా ఫ్రై అవుతుండగా లో ఫ్లేమ్ మీదే చక్కగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు నేను వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోని మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా కొత్తిమీర, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర రైస్ మనకి చికెన్లోకి కానీ మటన్లోకి కానీ అదే వారాలు వచ్చినప్పుడైతే మనం నాన్ వెజ్ తినలేని టైంలో వెజిటేబుల్ కర్రీలో కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ వండుకున్నాను. ఈ కొత్తిమీర రైస్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలాగా 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులోని తగినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. అలాగే నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని కూడా మనం ఇలాగా డైరెక్ట్గానే వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను రైస్ని ఉప్పు వేసాం కదా, చక్కగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు చూసారా, మధ్యలో ఒకసారి కుక్ అవుతున్నప్పుడు తీసుకుని కలుపుకోవాలి. బాగా కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. ఇలా మనం మధ్య మధ్యలోనే ఒక 3 టైమ్స్ మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాను, మూత పెట్టేసుకున్నాను. మళ్ళీని మరొకసారి కలుపుతున్నాను. వాటర్ చూసారా, ఇలా కలుపుకుంటుంటే మనకి వాటరు ఉన్నదా అయిపోయింది అన్నది కూడా తెలుస్తుంది. ఈ మాదిరిగా సెకండ్ టైం కూడా నేను కలిపేసుకుని మరొకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మన దగ్గరికి అవుతున్నప్పుడల్లా కలుపుకుంటూ ఉంటే చక్కగా కొత్తిమీర పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. చూసారా, ఇప్పుడు వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయింది. ఈ మాదిరిగా కొత్తిమీర రైస్ని నేను కుక్ చేసేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇంతేనండి, కొత్తిమీర రైస్ ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఇది ఏ కూరకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది.